నేను ఇక్కడ సునీల్ కుమార్ గారి ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఆయన సర్వీస్లో ఉన్నారు. సర్వీస్లో ఉన్న అధికారికి కొన్ని నిబంధనలు ఉంటాయి. పోస్టింగ్ లేకపోవచ్చు కానీ సర్వీస్లోనే ఉన్నారు. ఆయన విఆర్ఎస్ పెట్టుకోలేదు, అలాగే ఆయన రిలీవ్ కాలేదు. ఆయన ట్వీట్ చేసి విద్య వదిలేస్తున్నాను. ఈ పదాలు ఇది ఏ స్కూల్ నుంచి వచ్చిన పదాలు ఇవి? సర్వీస్ రూల్ కి ఇది వాడుకున్నటువంటి సర్వీస్ రూల్ లోకి ఇది విరుద్ధంగా ఉందని చెప్పి నాకైతే ప్రాథమికంగా అనిపిస్తుంది. ఐ కుడ్ బి రైట్ ఆర్ రాంగ్, నాకు కరెక్ట్గా తెలీదు. ఒక అధికారిగా ఉన్న వ్యక్తి ఆ రకమైనటువంటి ఇప్పుడు వాళ్ళ యొక్క హైరప్స్ కి అతనికి పంపించుకోవచ్చు. ఆయనకు హైరప్స్ కో లేకపోతే కేసు అసోసియేషన్ ఉంది, వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంది, అక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఆయన గవర్నమెంట్ కూడా అధికారులకు క్రిటిసైజ్ చేయకూడదు, ఆయన చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఆ ట్వీట్ చూస్తే ఎలా ఉందంటే నేను ఆ ట్వీట్ చూడగానే ఏమనుకున్నానంటే ఈ బీఆర్ఎస్ తీసేసుకున్నారా లేకపోతే రిజైన్ చేశారా, డ్యూటీలో లేరా అని అనుకున్నాను. నేను యాక్చువల్గా నేను ట్రాక్ చేయలేదు సునీల్ కుమార్ గారు ఏ పోస్ట్ లో ఉన్నారో నేను ట్రాక్ చేయలేదు. నార్మల్ గా అనిపించింది సో జనరల్ గా ఏంటంటే సిట్టింగ్ ఒక పోస్ట్ లో ఉన్నటువంటి అధికారులు అటువంటిది చేయకూడదు. ఆయన చేస్తుంది కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏది సుప్రీం కోర్టులో కొట్టేశారు అన్నది కూడా కరెక్ట్ కాదు. ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఈరోజు సాక్షి పేపర్లు ఆధారాలు అన్ని ఒకటి పెట్టారు, అది తప్పది. డిస్పోజ్డ్ ఆఫ్ అంటే ఆయన కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇది రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో సిబిఐ విచారణ కోసం వేసిన కేసులో విచారణకు వస్తే హైకోర్టు ఇందాక నేను చెప్పినట్టు హైకోర్టుకు వెళ్ళాలి అంటే విత్డ్రా చేసుకున్నారు కేసు. ఆయన విత్డ్రా చేసుకుని హైకోర్టు వెళ్తే హైకోర్టు ఇన్స్ట్రక్ట్ చేసింది సిబిఐని కాల్ రికార్డ్స్ భద్రపరచమని, అలాగే డాక్టర్ రికార్డ్ జీజీఎస్ గుంటూరు భద్రపరచమని అంది ఇది హైకోర్టు. మరి సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసి దీనిలో చేయకూడదు అని చెప్పారు, సిబిఐ విచారణ చేయకూడదు అంటే హైకోర్టు ఎందుకు తీసుకుంటుంది ఆ కేసు? బ్లేటెంట్ ప్రొవిజన్ షర్ట్ కేసు. ఇంకోటి ఇందాక నేను చెప్పినట్టు డాక్టర్ గారు ప్రభావతి గారు తప్పు చేశారు అని లేదా తెలవడానికి ఎంతోసేపు పట్టదు. రికార్డులన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి, లేకపోతే కోర్టులో ఉన్నాయి. కోర్టులో ఉంటే కనుక పిటిషన్ చేసి తీసుకోవచ్చు. అది తీసుకొని అధికారులు కూర్చొని అర్థమైపోతాయి. కింద స్థాయి డాక్టర్ ఏ రిపోర్ట్ ఇచ్చారు, ఈ రిపోర్ట్, ఈ రెండు చూపిస్తే ప్రైవేట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దాని పెద్ద రాకెట్ చేసి కూడా అక్కర్లేదు, కింద నుంచి రావచ్చు. ముందు పోలీసు అధికారులు లేదా పోలీసు కింద నుంచి చేస్తే ముందు అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతాయి. చేసింది తప్పు వర్ధన్ గారు. ఒక ఎంపీ మీద ఈ రకంగా కక్ష సాధింపుగా దేశద్రోహం పెట్టడం సరే, కస్టోడియల్ టార్చర్ విధించడం, ఈ రకంగా ఒక ఆపరేషన్ హార్ట్ సర్జరీ ఉన్నటువంటి గౌరవ ఎంపీ మీద ఈ రకమైన దాడులు చేసి మళ్ళీ బుకాయించడం, సమర్థించుకోవటం లేదా ముసలిగన్నీరు కాచడం తప్పనిసరిగా బాధ్యులైన అధికారులు ప్రోత్సహించినటువంటి ప్రోద్బలం చేసిన వ్యక్తులు ఎంత స్థాయి వ్యక్తులైనా సరే శిక్ష పడాలి. అది త్వరితగతంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.